ప్రపంచమంతా ఇప్పుడు కృత్రిమ మేధస్సుపైనే చర్చించుకుంటోంది. ఓపెన్ ఏఐ సంస్థ తీసుకొచ్చిన చాట్ జీపీటీ పెను సంచలనం సృష్టించింది. ఆ తర్వాత గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి సంస్థలు కూడా సొంత చాట్బాట్లను తీసుకొచ్చాయి. ఇవన్నీ అమెరికన్ కంపెనీలే కావడంతో ఏఐ రేసులో అగ్రదేశాన్ని అడ్డుకునే శక్తి లేదని ప్రపంచం భావించింది. ఏఐ రేసులో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న అమెరికాకు తాజాగా చైనా షాక్ ఇచ్చింది. డీప్ సీక్ను తీసుకొచ్చి సిలికాన్ వ్యాలీపై భారీ పిరుగున వేసింది. ఈ దెబ్బతో ఏఐలో అమెరికా ఆధిపత్యానికి తెరపడింది. అదే సమయంలో రేసులోకి భారత్ ఎంట్రీ ఇస్తోంది. దీంతో ఇప్పుడు ఏఐ రేసు ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఏఐ రేసులో భారత్ రాణించగలదా? సొంత ఏఐ మోడల్ కోసం ఢిల్లీ ఎలాంటి ప్లాన్లు వేసింది? డీప్ సీక్ విషయంలో ఇండియా నిర్ణయం ఏంటి? వాచ్ ది స్టోరీ. ఏఐ సవాల్ను భారత్ ఎదుర్కొనగలదా? చాట్ జీపీటీ, డీప్ సీక్కు ఢిల్లీ పోటీ ఇస్తుందా? ఏఐ ఆధిపత్యంలో భారత్ గేమ్ ప్లాన్ ఏంటి? డ్రాగన్ కంట్రీకి చెందిన డీప్ సీక్ టెక్ ప్రపంచాన్ని షేక్ చేసింది. అమెరికన్ సిలికాన్ వ్యాలీ గుండెల్లో రైలు పరిగెత్తించింది. వాల్ స్ట్రీట్ను డీప్ సీక్ విలవిల వణికించింది. అమెరికన్ టెక్ కంపెనీల షేర్లను ఊచకోత కోసిన డీప్ సీక్తో మరోసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధిపత్య పోరాటం తెరపైకి వచ్చింది. దీంతో ఇప్పుడు భారతీయుల్లో ఓ అంతర్మథనం మొదలైంది. ఏఐ ఆధిపత్య రేసులో భారత్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఈ చర్చలోకి భారత ప్రభుత్వం కూడా ఎంట్రీ ఇచ్చింది. భారత్ కూడా సొంత ఏఐ మోడల్ను తయారు చేస్తోందని ఢిల్లీ వెల్లడించింది. ఈ మోడల్ కూడా చాట్ జీపీటీలాగా ఉంటుందని తెలిపింది. మరో 8 నుంచి 10 నెలల్లో భారత్ ఏఐ సిద్ధమవుతుందని కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కనీసం 6 కంపెనీలు వరల్డ్ క్లాస్ ఏఐ చాట్ బాట్ల తయారీకి ఆసక్తి చూపుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. We believe that there are at least 6 major developers who will be able to create foundational models in the next 8 to 10 months on the outer limit and 4 to 6 months on a more aggressive estimate. అయితే ఆ కంపెనీలు ఏవన్నది మాత్రం కేంద్ర మంత్రి స్పష్టం చేయలేదు. ఈ ప్రాజెక్ట్ వ్యయం ఎంతో కూడా అశ్విని వైష్ణవ్ తెలియజేయలేదు. బహుశా ఏఐపై ఢిల్లీ కీలకమైన ఉద్దేశాలను ప్రకటించినట్లు అయింది. భారత్కు కూడా సొంత ఏఐ మోడల్ ఉండాలని ఢిల్లీ కోరుకుంటోంది. ఈ ఏఐ మోడల్ కూడా కేవలం చాట్ జీపీటీ, డీప్ సీక్లా కాకుండా భారత సంప్రదాయాల వైవిధ్యాన్ని కూడా ప్రదర్శించేలా ఉండాలని భావిస్తోంది. వివిధ భారతీయ భాషలకు అనుకూలంగా ఉండి ఇతర ఏఐ మోడళ్లలో ఉన్న పక్షపాత ధోరణిని తగ్గించేలా ఉండాలని యోచిస్తోంది. భారత్ ఇలాంటి ఏఐ మోడల్ను తీసుకురావాలని ప్లాన్ వేసింది. అయితే ఈ లక్ష్యాన్ని భారత్ ఎలా చేరుకోగలదు? సొంత ఏఐ మోడల్ కోసం పలు మార్గాలను భారత్ అనుసరిస్తోంది. వాస్తవానికి ఏఐ మోడళ్ల తయారీకి అవసరమైన కంప్యూటర్ల, సెమీ కండక్టర్లను ప్రైవేటు కంపెనీలే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఏఐ మోడళ్ల కోసం ప్రత్యేక చిప్స్ అవసరం అవుతాయి. సుమారు 10 భారతీయ కంపెనీలు 19,000 చిప్స్ను పొందగలిగాయి. వాస్తవానికి సెమీ కండక్టర్ల కొనుగోలు లక్ష్యం కేవలం 10,000 మాత్రమే. కానీ ఇండియన్ కంపెనీలు మాత్రం రెట్టింపు చిప్స్ను కొనుగోలు చేశాయి. చాలా వరకు ఈ చిప్స్ ఎన్విడియా నుంచి తీసుకున్నాయి. ఎన్విడియా అనేది అమెరికన్ కంపెనీ. ప్రపంచంలోనే లేటెస్ట్ అడ్వాన్స్డ్ చిప్స్ను ఎన్విడియా తయారు చేస్తోంది. ఏఐ కంప్యూటింగ్లో ఎన్విడియానే బంగారం ప్రమాణంగా మారింది. సో ఎన్విడియా నుంచి 10 కంపెనీలు 19,000 చిప్స్ను కొనుగోలు చేశాయి. ఇప్పుడు ఈ వనరులను ఏకీకృతం చేసి ఓ ప్రత్యేక కంప్యూట్ ఫెసిలిటీని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇక్కడ ప్రైవేటు రంగానికి అవసరమైన ప్రతి ప్రాడక్ట్ లభించేలా ఏర్పాటు చేయనుంది. అదే సమయంలో ఈ ఫెసిలిటీ కంప్యూటింగ్ శక్తికి దోహదం చేస్తుంది. అసలు కంప్యూటింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి? దానితో ప్రైవేటు కంపెనీలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? దీని గురించి తెలుసుకోవాలంటే లైబ్రరీ గురించి అర్థం చేసుకోవాలి. లైబ్రరీ అన్నది సమాజంలో ప్రతి ఒక్కరికీ తెరిచే ఉంటుంది. అక్కడకు ఎవరైనా వెళ్ళొచ్చు. అయితే పుస్తకాలను ఇంటికి తీసుకువెళ్లాలంటే మాత్రం లైబ్రరీ సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరికి ఇష్టమైన పుస్తకాన్ని వారు తీసుకువెళ్లొచ్చు. ఆ పుస్తకాలను పొందేందుకు లైబ్రరీలోని లైబ్రేరియన్ సహాయపడతాడు. లైబ్రరీ సభ్యత్వానికి చెల్లించిన డబ్బును మరిన్ని పుస్తకాలను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు. దీంతో కొత్త పుస్తకాలను సభ్యులు పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా లైబ్రరీ ఎలా పనిచేస్తోందో కామన్ కంప్యూటింగ్ ఫెసిలిటీ కూడా అలాగే పనిచేస్తుంది.
ఇక్కడ భారత ప్రభుత్వం లైబ్రేరియన్గా ఉంటుంది. ఈ కామన్ కంప్యూటింగ్ ఫెసిలిటీలలో ఎవరైనా చేరవచ్చు. విద్యార్థులు, సాఫ్ట్వేర్ పరిశోధకులు, కంపెనీలతో సహా ప్రతి ఒక్కరూ ఈ ఫెసిలిటీలలో చేరవచ్చు. అక్కడ ఉన్న అన్ని సౌకర్యాలను వినియోగించుకోవచ్చు. కంప్యూట్ ఫెసిలిటీతో ఉపయోగకరమైన ఏఐ టూల్స్ నిర్మించడంతో పాటు అర్థవంతమైన పరిశోధనలు కూడా చేయవచ్చు. అయితే ఈ చిప్స్ లైబ్రరీని ఉపయోగించడానికి ఎంత రుసుము చెల్లించాలి అంటే గంటకు 200 రూపాయల కంటే తక్కువే. సింపుల్గా చెప్పాలంటే కొన్ని వందల రూపాయలకే ఏఐ చిప్స్ను భారత్ అందించనుంది. నిజానికి చిప్స్ ధరలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉన్నాయి. శక్తివంతమైన చిప్స్ను యాక్సెస్ చేయడానికి గంటకు అమెరికాలలో $3 ఖర్చు అవుతోంది. దీనితో పోలిస్తే భారత్లో 40% చౌకగా చిప్స్ లభిస్తున్నాయన్నమాట. ఎందుకు చౌక అంటే భారత ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. సో ఈ కంప్యూటింగ్ ఫెసిలిటీని భారత్ ఎప్పుడు ప్రారంభిస్తుంది? దాదాపు 10,000 చిప్స్తో వెంటనే ప్రారంభించనున్నట్లు భారత ప్రభుత్వం చెబుతోంది. అదే నిజమైతే భారత్ ఏఐ మోడళ్ల నిర్మాణానికి కలిసి వచ్చే అవకాశం ఉంది. చాట్ జీపీటీ 10,000 చిప్లను ఉపయోగించే ఏఐ మోడళ్లను రూపొందించింది. కాబట్టి భారత్కు తగినంత కంప్యూటింగ్ శక్తి ఉందని స్పష్టంగా తెలుస్తోంది. కనీసం ఒక ఏఐ మోడల్ను నిర్మించడానికి 10,000 చిప్స్ సరిపోతాయి. మరోవైపు ఏఐ ప్రాజెక్టుతో పాటు ఇతర ఏఐ కంపెనీలను కలుపుకొని వెళ్లేందుకు భారత్ యత్నిస్తోంది. భారతీయ సర్వర్లలోనే డీప్ సీక్ ఏఐ మోడల్ నడుస్తోందని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే భారత్లోనే డీప్ సీక్ డేటా స్టోర్ అవుతుందన్నమాట. అంటే వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం ఉండదా? నిజానికి ఏఐ కంపెనీ డీప్ సీక్ అనేది చైనీస్ సంస్థ. ఈ సంస్థ యూజర్ల డేటాను సేకరిస్తుంది. అయితే సాధారణంగా ఈ డేటా మొత్తం చైనీస్ సర్వర్లలో స్టోర్ అవుతుంది. ఇది ప్రమాదకరమని చాలా దేశాలు వాదిస్తున్నాయి. ఈ డేటా చైనా ప్రభుత్వం తీసుకుంటుందని ఆందోళన చెందుతున్నాయి. వ్యక్తిగత గోప్యత నేపథ్యంలోనే భారతీయ సర్వర్లలోనే డీప్ సీక్ అంటే మన డేటా మన దేశంలోనే ఉన్నట్లు అవుతుంది. అందుకే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ డేటా చైనాకు డీప్ సీక్ ఇవ్వదా అంటే అలా జరిగే అవకాశమే లేదంటున్నారు నిపుణులు. డీప్ సీక్ తయారీదారులు కూడా దాని కోడ్ను విడుదల చేశారు. సో ఆ సంస్థ డేటా చైనాకు అప్పగించే అవకాశం ఉండదు. దీని కోడ్ను బట్టి ఎవరైనా ఆ ఏఐ మోడల్ను యాక్సెస్ చేయొచ్చు. దాని ఆధారంగా ఎవరైనా కొత్త ఏఐ మోడల్ను కూడా నిర్మించవచ్చు. భారత్ అవసరాలకు అనుగుణంగా భారత డేటా భద్రతపై రాజీ పడకుండా కొత్త ఏఐ మోడల్ను నిర్మించవచ్చు. ప్రాథమికంగా భారతీయ వర్షన్ డీప్ సీక్ అన్నమాట. సంక్షిప్తంగా చెప్పాలంటే భారత్ ఏఐ అభివృద్ధి గురించి తీవ్రంగా యోచిస్తోంది. ఏఐ విషయంలో సమగ్ర విధానాన్ని ఢిల్లీ అవలంబిస్తోంది. ప్రభుత్వం వనరులను పెట్టుబడిగా పెడుతోంది. కీలక ప్రాజెక్టులకు నిధులను సమకూరుస్తోంది. ప్రైవేటు రంగం కూడా ఇప్పుడు ఆసక్తి చూపుతోంది. ఏఐపై పట్టు పెంచుకోవడానికి అధ్యయనం చేస్తోంది. భారత్ ఏఐ ప్రయత్నాలు శుభారంభంలో ఉన్నాయి. కానీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. కొన్ని వారాలుగా ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలియచేశాయి. ఏ ఒక్క దేశం కృత్రిమ మేధస్సును నియంత్రించడం అసాధ్యం. ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యానికి ఇక తెరపడినట్లే. ఈ గేమ్లో ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి భారత్ కూడా భారీగానే ప్రయత్నాలు చేస్తుంది. ఏదేమైనా మరో 7-8 నెలల్లో ఇండియన్ ఏఐ మోడల్ చూడబోతున్నామన్నమాట.